హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఉమెన్ ఆఫ్ ది అవర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది మీకు లయన్స్ గేట్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 34 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది బేస్డ్ ఆన్ ఒక ట్రూ స్టోరీ భయ్య. మూవీ మొత్తం కూడా ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ నడుస్తుంది అనమాట. ఆ పర్సన్ అయితే 1978లో ది డేటింగ్ గేమ్ అనే డేటింగ్ షోకి అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది. అక్కడ గెలుస్తాడు కూడా. అక్కడ ఉంటున్న చెరిల్ బ్రాడ్షాతో డేట్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ సీరియల్ కిల్లర్ ఏం చేశాడు, చెరిల్ బ్రాడ్షా ఏం చేసింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ఉమెన్ ఆఫ్ ది అవర్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే, స్ట్రేంజర్ థింగ్స్ కి సంబంధించి సీజన్ 1 అండ్ సీజన్ 2 రీక్యాప్ వీడియో అయితే చేయడం జరిగింది. కాకపోతే మన ఛానల్ అప్లోడ్ చేయలేదు భయ్య. మన సెకండ్ ఛానల్లో స్క్రీన్ స్పేస్ స్టోరీస్ లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. లింక్ అయితే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సెకండ్ ఛానల్ లింక్ ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోని చెక్ చేయండి. ఒకసారి లైక్ చేసి వీడియో కూడా చూడండి. నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ఏమన్నా పెద్ద పెద్ద సిరీస్ లో వస్తున్నప్పుడు ఏమన్నా రీక్యాప్ వీడియోస్ చేసేలా ఉంటే కనుక నేను సెకండ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. నాకు ఇందులో కంటెంట్ పెట్టడం కూడా అవకాశం ఉంటుంది, అందులో కూడా కంటెంట్ పెట్టడం ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియో చెక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది సెకండ్ ఛానల్ ది. లేదంటే సెర్చ్ చేయండి స్క్రీన్ స్పేస్ స్టోరీస్ అని చెప్పేసి వస్తుంది మీకు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అంతేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. బిలో యావరేజ్ అనిపించింది నాకు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ కాబట్టి కొన్ని సీన్స్ అయితే షాకింగ్ గా ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించాయి. మూవీ మొత్తం కూడా మీకు స్టార్టింగ్ సెటప్ కి తీసుకున్న సీన్స్ కానీ అండ్ మిడ్ పోర్షన్స్ వరకు కూడా ఇంట్రెస్టింగ్ గానే వెళ్ళింది భయ్య మూవీ. అంటే ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. పైగా ట్రూ క్రైమ్ ని అంటే సైకలాజికల్ టెన్షన్ ని మిక్స్ చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ గా యూనిక్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. పైగా స్లో బర్న్ మూవీస్ ఎవరైనా చూసే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది ట్రై చేయండి అని చెప్తే. మొత్తం స్లో బర్న్ థ్రిల్ ఉంటుంది మీకు ఇందులో అంతా కూడా. అండ్ ఎక్కువగా మీకు స్ట్రాంగ్ ఫీమేల్ పర్స్పెక్టివ్ ఉంటుంది అనమాట. ఆ డేంజర్ గురించి అంతటిని చూపించిన విధానం అయితే ఫీమేల్ పర్స్పెక్టివ్ నుంచి చూపిస్తారు. సో అదంతా కూడా ఇంపాక్ట్ అయితే పర్లేదు, బాగా అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే నాకు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు భయ్య. మాక్సిమం మూవీ అంతా కూడా చాలా స్లో పేసింగ్ లో వెళ్తుంటుంది. మిడిల్ పోర్షన్స్ అన్ని కూడా డ్రాగ్ చేస్తారు, అంత ఇంపాక్ట్ అయితే లేదు. పైగా ఎక్కువగా సైకలాజికల్ థ్రిల్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారన్నమాట. సో అందువల్ల అంత ఎమోషనల్ ఇంపాక్ట్ లేదు అండ్ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కూడా లేవు. ఆ థ్రిల్ ఫ్యాక్టర్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. లిమిటెడ్ క్యారెక్టర్ ఎక్స్ప్లోరేషన్ అయితే ఉంటుంది. ఆ డెవలప్మెంట్ కూడా అంతగా వర్కౌట్ అవుతుంది. మెయిన్ స్టోరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయరన్నమాట. జస్ట్ అలా చూపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే, మీరు కనుక డ్రామా మూవీస్ అది కూడా స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూసి అలవాటు ఉందనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. చూద్దాం అనుకుంటే చూడండి. లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.